మాకు అనుగ్రహించిన విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలో కలహములు ఉండకూడదని ఆనాడు కలహములు కలిగిన సంఘములో నుంచి మమ్మల్ని హెచ్చరించారు. కక్షలు ఉండకూడదని, వ్యాజ్యములు ఉండకూడదని, ఓ ప్రభు ఉప్పొంకుటలు ఉండకూడదని, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన అనేక సంగతులు ప్రభు మీ దాసుని ద్వారా వివరించారు. బల్ల ఆరాధన ప్రాముఖ్యత, స్త్రీ ముసుగు వేసుకొనటం, సంఘములో స్త్రీ ఎవరికి శిరస్సు, పురుషుడు ఎవరికి శిరస్సు, ప్రభు ఎలా జీవించాలో డాక్టర్నల్గా ప్రభు అనేక సత్యాలు మాకు బోధించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘములో ఈ లోపాలు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. మీ నామ ఘనత కొరకు విశ్వాసం ఎలా జీవించాలో, సంఘం ఏ రీతిగా మాదిరి సంఘముగా ఉండాలో హెచ్చరిస్తూ ఉన్నారు. దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఈ సందర్భంలో ఆత్మీయ పాఠాలు మీ దాసుని ద్వారా వినగొరుచున్నాం. మీ దాసుని మరుగుపరిచి మీ పూరగా మాత్రమే వాడుకొని జీవము కలిగిన మీ మాటలు వ్యక్తిగతముగా మాకు అలాగే మా సంఘమునకు ప్రభు వినిపించండి. ప్రభు, మేము వాక్యం విని అందులోని సత్యాలు గ్రహించి మా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ దాసుని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవా, మీ కృపలో భద్రపరచమని, మీ జీవము కలిగిన మాటలు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో మరికొన్ని సంగతులు మనము ఆలోచించాలి, కానీ సమయ భావాన్ని బట్టి మనము దాటి వెళ్ళాలి. 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 12 verse 1. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ప్రార్థన చేసి దేవుని మాటలో ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఆశతో ఆకాంక్షతో మీ సన్నిధికి మేము చేరువచ్చాం. మీ మాట మాకు జీవపు ఓట, నిత్య జీవపు బాట, హృదయాలకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఇచ్చేది. నీ సన్నిధి భాగ్యము, ఎంతో నెమ్మది. తండ్రి, మీరు మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీ లేఖనాల ద్వారా మా హృదయాలను రేపుతున్నందుకు వందనాలు. సంపూర్ణంగా మీకు విధేయత చూపించి ఒడిసి పట్టుకుని జీవించడానికి కృపనివ్వండి. మా త్రోవకు వెలుగు, మా పాదములకు దీపము నీ వాక్యము. వాక్య రూపిగా ఉన్న మా ప్రభువా, మీ నామాన్ని హెచ్చించండి. మీ దాసుని మరుగుపరచండి. మీ కుమారుని ప్రత్యక్షపరచండి. తండ్రి, సంఘానికి మేలు, దీవెన, ఆశీర్వాదము మీరు కలిగించండి. ఈ వర్తమానంలో సైతం మీ సన్నిధికి వరకు, మీ మాట కొరకు, మీ స్వరం కొరకు మేము వేచి ఉండగా మీ కృపను పాలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇది నా యొక్క చివరి వర్తమానం కాబట్టి నాకు ఈ అవకాశం అనుగ్రహించిన స్థానిక సంఘ పెద్దలకు, ముఖ్యంగా మరి నాతో ప్రారంభం నుంచి ఫోన్ కాంటాక్ట్లో ఉన్న వరప్రసాద్ గారికి, ఇంకా బాధ్యత కలిగిన సహోదరులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కాకినాడలో ఉన్న పరిచర్యను మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. పోయిన దినం అంటే శనివారం, ఆదివారం ఉదయమే నేను ఆల్రెడీ కొంతగా క్లుప్తంగా మా యొక్క సాక్ష్యం చెప్పాను. నాకు 3 పిల్లలు. వారి గురించి మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఏప్రిల్ నెల 9, 10, 11 తారీఖుల్లో షెపర్డ్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది స్టేట్ వైడ్.
రిసోర్స్ పర్సన్స్ బెంగళూరు నుంచి వస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమం కొరకు మీరు మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మ ప్రార్థనలో నాకు జ్ఞాపకం చేసిన మేరలో మీ గురించి, మీ సంఘం గురించి నేను ప్రార్థన చేస్తాను. తర్వాత ఈ రాత్రి బయలుదేరి నేను ట్రైన్కి రేపు ఉదయానికి 7 గంటలకి చేరతాను. తర్వాత ఇంకా కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ప్రభువు తన పరిచర్యను తన దాసుని ద్వారా ఘనపరుచుకున్నట్లుగా మీరు నా గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో ప్రభు ఆత్మ మీకు జ్ఞాపకం చేసినప్పుడు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొరింథీ పత్రిక మనము ఒక సర్వే కింద వెళ్ళాము. మొదటి అధ్యాయంలో మనము చాలా వర్తమానాలు, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మనం ఆలోచించవచ్చు. కానీ పత్రిక అంతా ఒక అవగాహన కలిగి ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఆ విధంగా ధ్యానం చేశాం. 11 అధ్యాయాల్లో కొన్ని వారు కలిగి ఉన్న లోపాలు అనొచ్చు, లేకపోతే బలహీనతలు అనొచ్చు, లేకపోతే వారు తొలగిపోయిన విధానాలు అనొచ్చు. వాటన్నిటిని పౌలు దేవుని ఆత్మ ద్వారా రాసి వారికి పంపించాడు. ఈ ఉత్తరం చదువుకున్న తర్వాత వారు దుఃఖించారు. 2వ పత్రిక మీరు ధ్యానం చేస్తే వారు మరలా తిరిగి ప్రభు యొద్దకు వచ్చారని మనము నమ్మవచ్చు. ఎందుకంటే 2వ పత్రికలో పౌలు ఆదరించబడ్డాడు, తీతు రాక వలన రాశాడు. ఈ ఉత్తరం చదువుకున్న వెంటనే ఇంకా తిరగబడతారేమో, ఇంకా ఏమైనా వారు సరి చేసుకోరేమో అని పౌలు ఊహించాడు, లేకపోతే బాధపడ్డాడు. కానీ తీతు ఈ పత్రికను వారు చదివిన తర్వాత వారిలో జరిగిన మార్పును చూసి ఆనందించి ఆ సమాచారాన్ని పౌలుకి తెలియజేశాడు. అందువలన పౌలు 2వ అధ్యాయంలో నా వలన కొంతవరకు మీరు దుఃఖపడినాను, ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు మిమ్మల్ని దారి తీసింది కాబట్టి దాని విషయమై నేను సంతోషిస్తున్నానని రాశాడు. వర్తమానాలు ఎందుకంటే మనను బాగు చేయడానికి, మేలు చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి దేవుని లేఖనాలు మన కొరకు రాయించినట్టుగా మనం గమనిస్తున్నాం. మొదటి అధ్యాయంలో వాళ్ళలో కలహాలు ఉన్నాయి అన్నాడు. 6వ అధ్యాయంలో అవి వ్యాధ్యాలుగా పరిణమించాయి. 11వ అధ్యాయానికి అవి కక్షలుగా రూపుదిద్దుకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను రాసినప్పుడు ఎంత చక్కగా రాశాడో మీరు ఆలోచించండి. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఆ మొదటి అధ్యాయంలో ప్రారంభమైన అక్కడ మనం అడ్డుకట్ట వేస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు లేఖనాల ద్వారా మనకి బోధిస్తున్నాడు. చాలా సంగతులు మరలా వాటిని అన్నిటినీ మనము పునరావృతం చేయలేము. కానీ 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం పౌలు ఒక ప్రత్యేకమైన టాపిక్ డీల్ చేస్తున్నాడు. అదేమిటంటే వరములు, కృపావరాలు. సంఘములో దేవుడు తన పిల్లలైన వారికి ఇచ్చిన వరాలు, వాటి యొక్క వినియోగము 12, 13, 14 అధ్యాయాలు ఒకటే టాపిక్ పూర్తిగా వివరించినట్టుగా మనం చూస్తాం. దాని విషయమై ఆరంభంలోనే చెప్పాడు. ఏమన్నాడంటే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇదే మాట మన తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఏంటది? నిద్రించిన వారి గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ విషయాలు మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. దేవుడు తన సంఘములో పనిచేసే వారికి వరాలు ఎలా ఇస్తాడు, ఏ వరాలు ఇస్తాడు, ఆ వరాలని ఎలాగ వినియోగించాలి, దాని వివరణ, దాని యొక్క పని, దాని యొక్క ప్రయోజనము పౌలు 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయంలో కూడా పూర్తిగా ఆ అంశానికే కేటాయించినట్టుగా మనం గమనిస్తాం. అసలు వరము అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గిఫ్ట్? వరం అంటే, ఇప్పుడు గిఫ్ట్ అంటే మరలా మనకి వేరే అర్థం ఆలోచిస్తాం. కానీ వరము అంటే ఏంటి? వరము అంటే దైవికమైన సామర్థ్యం అని అర్థం. ఒకవేళ దాని డెఫినేషన్ మనం ఆలోచించాలంటే, దేవుని పని చేయడానికి దేవుడు అనుగ్రహించే సామర్థ్యము. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని పని
దేవుని దృక్కోణములో అంటే దేవునికి మహిమకరంగా చేయడానికి మానవులకు ఆయన ఇచ్చే దైవికమైన సామర్థ్యం, వరం. కారణం ఏంటంటే ఇది డివైన్ ఎనేబుల్మెంట్ అంటారనమాట. దేవుడు తన పనిని చేయడానికి, తన దృక్కోణంలో చేయడానికి, తనకు మహిమకరంగా చేయడానికి మానవులైన మనము రక్షించబడిన తర్వాత ఆయన వరాలు ఇస్తాడనమాట. ఆ వరాలు, వాటి యొక్క వివరాలు 12వ అధ్యాయంలో రాశాడు, 13వ అధ్యాయంలో కూడా రాశాడు, 14వ అధ్యాయంలో కూడా రాశాడు. సంఘములో ఎవరికి వరాలు ఇస్తాడు, ఏ ఏ వరాలు ఇస్తాడు, ఆ వరాలు మనం ఎలాగో వాడుకోవాలి అని మనము ఆలోచించాలి. వరము అనేది దేవుని ద్వారా మనకి ఇవ్వబడేది. అది దైవికమైన సామర్థ్యము, దేవుని మహిమ కొరకు వాడే ఒక సాధనము అని ఇప్పుడే మనం డెఫినేషన్లో చూసాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో దాని వివరణ ఇస్తున్నాడు చూడండి. కొరింథీయులు దేవుని వరాలని దుర్వినియోగం చేశారు, అది సమస్య అక్కడ. వారికి ఇవ్వబడిన వరాల్లో 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో వారి గురించి ఏమని చెప్పాడంటే, 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్తమైన ఉపదేశంలోను సమస్తమైన జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. 7వ వచనం చూడండి. గనుక ఏ కృపావరమునందు లోపం లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. కృపావరాల్లో లోపాలు లేవు, ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ సంబంధమైన కృపావరాలు మెండుగా ఉన్నాయి, కానీ వినియోగంలో మాత్రం గజిబిజిగా ఉన్నారు. వాటిని ఉపయోగించే విషయంలో వారు సరైన అవగాహన లేకుండా ఉన్నారనమాట. కనుక ఆ విషయాలు సరిచేయాలని పౌలు 12, 13, 14 అధ్యాయాలు, దాదాపుగా 3 అధ్యాయాలు దానికోసమే కేటాయించాడు. ఈ విషయాలు మీకు స్పష్టంగా తెలియాలి. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఒకవేళ అది తెలియకపోతే మీరు నష్టపోతారు. దేవుడిచ్చిన సామర్థ్యము దేవుని మహిమ కొరకు వాడాలి, కానీ స్వప్రయోజనం కొరకు వాడకూడదు, సొంత ప్రయోజనం కోసం వాడకూడదు అని పౌలు దాని గురించి వివరించడం ప్రారంభించాడు. 12వ అధ్యాయానికి వద్దాం, ఒకసారి మనం చూద్దాం. 4వ వచనంలో చెప్పాడు వరము అనేది మనం ఎలా తెలుసుకుంటాం, ఎంతమందికి వరాలు ఆయన ఇస్తాడు, ఏ వరాలు ఇస్తాడు, వాటిని ఎలాగ వినియోగించాలి, ఆ వివరణ అంతా కూడా 12వ అధ్యాయము 13, 14లో పౌలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి అన్నాడు. కృపావరములు మ్యానిఫోల్డ్, వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్. ఒకే వరము అందరికీ ఆయన ఇవ్వడు, నానా విధాలైన వరాలు ఉన్నాయి అని చెప్తున్నాడు, పౌలే చెప్తున్నాడు. కానీ ఆత్మ ఒక్కడే. వరాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్పాడు. అంటే ఆత్మ వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే ఒక పేరు ఉంది, ఆత్మ వరాలు. అందుకే ఆత్మకు వరానికి దగ్గర సంబంధం దైవ గ్రంథంలో రాయబడింది. వరాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్పాడు. తర్వాత పరిచర్యలు నానా విధముగా ఉన్నాయి, ప్రభు ఒక్కడే. అంటే ఏ పరిచర్య మనం చేసినా ఆ పరిచర్య ఎవరికి చేయాలి? ప్రభువుకు చేయాలి. రకరకాల వరాలతో రకరకాల పరిచర్య మనం చేసినప్పుడు క్రీస్తు కేంద్రీకృత పరిచర్య అయి ఉండాలి. అందువలన ప్రభు ఒక్కడే అని చెప్పాడు. తర్వాత నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ వరములు అనే అంశంలో 3 పనిచేస్తున్నారు. ఒకరు ఆత్మ, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు, 3 తండ్రి అయిన దేవుడు. వరములు అనే అంశం రాగానే, కృపావరములు అనే అంశం రాగానే త్రియేక దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు వరాలు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, అదే మనం చూస్తాం. ఆ వరాల ద్వారా ప్రభువుకి పరిచర్య జరిగేటట్లుగా ఉంది. ఆ పరిచర్య జరిగిన కార్యాలన్నింటిలో దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం చూస్తాం. అది ఆరాధనలో కూడా ఉంటుంది. ఆత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం.
అది క్రమం. పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రికి మనం కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం. అదే క్రమాన్ని వరాలకు కూడా ఇక్కడ ఆపాదించాడు. పరిశుద్ధాత్ముడు వరాలు అనుగ్రహిస్తాడు. ఎక్కడ రాయబడింది? ఇప్పుడు చూడండి 7వ వచనం. ఆత్మ, పరిశుద్ధాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు, ఈ కృపా వరాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చదివాం. ఇప్పుడు 7వ వచనం ఏం చెప్తున్నాడు? ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. వరాలు ఎందుకు ఇస్తాడో అర్థం ఇక్కడ ఆ వివరణ పౌలు ఇస్తున్నాడు. వరం ఎందుకు ఇస్తాడంట? అందరి ప్రయోజనం కొరకు ఇస్తాడంట. ఎంతమందికి ఇస్తాడంట? ప్రతి వానికి ఇస్తాడంట. నాకు ఏ వరం లేదు, నాకు ఆత్మ సంబంధమైన వరాలు ఏమీ ఇవ్వలేదు అంటే ఈ వాక్యం తప్పు అవ్వాలి. మరి అది ఇచ్చుంటాడో నువ్వు తెలుసుకుని ఉండకపోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, ప్రతి వానికి ఆత్మ ఇస్తాడు అని రాయబడి. అంటే రక్షించబడిన ప్రతి వానికి ఆత్మ వరాలు ఇస్తాడు. అంటే పుట్టిన తర్వాత దేహంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉంటుంది, అంతే కదా? మీ శరీరంలో పనిచేయని అవయవం ఏమైనా ఉందా? ప్రతి అవయవం పనిచేస్తాయి. ఈ మధ్యన ఏదో అపెండిక్స్ అంటారు, అది పనిచేయదు, అవశేష అవయవం అంటున్నారు. కానీ మరి దాని మీద కూడా పరిశోధనలు వస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం, శరీరంలో ప్రతి అవయవం ఏదో పని ఉంటుంది. నిష్ప్రయోజనమైన అవయవం ఏది శరీరంలో ఉండదు. అలాగే రక్షించబడిన స్త్రీ పురుషులకు దేవుడు వరాలు ఇస్తాడు. కనీసం ఒకటి ఇస్తాడు, కొంతమందికి ఎక్కువ ఇస్తాడు. అది ఆయన చిత్తం. నేను అడగొచ్చా, నేను కోరుకోవచ్చా, నేను ప్రార్థన చేయొచ్చు అంటే దానికి కూడా మన ఆన్సర్ చూద్దాం. ఒకటి, వరాలు ఎవరిస్తారండి? ఆత్మ ఇస్తాడు. 2, ఎవరికి ఇస్తారు? ప్రతివానికి ఇస్తాడు. 3, ఎందుకు ఇస్తాడు? నా ప్రయోజనం కోసం కాదు, అందరి ప్రయోజనం కోసం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. స్పిరిచువల్ గిఫ్ట్ అనేది, ఆత్మ సంబంధమైన వరం అనేది నా స్వప్రయోజనం కోసం కాదు, ఇతరుల ప్రయోజనం కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు నాకు ఆ యొక్క ఎబిలిటీ ఇవ్వబడింది. ఇప్పుడు ఈ చెయ్యికి రాసే ఎబిలిటీ ఇవ్వబడింది. ఇది దేనికోసం రాస్తుంది? ఆ చెయ్యి కోసం రాయట్లేదు. దేనికోసం రాస్తుంది? మిగతా దేహం అంతటి కొరకు. ఈ నాలుగుకి మాట్లాడే అవకాశం ఉంది. నాలుగు తన కోసమే మాట్లాడుకోదు. దేనికోసం మాట్లాడుద్ది? మిగతా దేహం అంతటి కోసం మాట్లాడుద్ది. ఈ మైండ్కి ఆలోచించే సామర్థ్యం ఇచ్చాడు. అది దేనికోసం ఆలోచిస్తుంది? ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు అన్ని ఎలా క్షేమంగా ఉండాలో దానికోసం ఆలోచిస్తుంది. అలా ప్రతిదానికి సామర్థ్యం ఇవ్వబడుతుంది. కానీ దాని ప్రయోజనం మాత్రమే కాదు, అందరి ప్రయోజనంలో దాని ప్రయోజనం కూడా ఇమిడి ఉంటుంది. ఇది సంఘమునకు ఇవ్వబడిన మౌలికమైన స్వరూపం, సంఘమునకు ఇవ్వబడిన రూపము. దేవుడు ఈ విధంగా సంఘాన్ని ఆయన నడిపించాలనుకున్నాడు. వారు వరాలు వారి స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. వారు వరాలు వారి సొంత మహిమ కొరకు వాడుకుంటున్నారు. వారు వరాలు దేవునికి మహిమ తెచ్చేటట్లు వారు వాడట్లేదు. అందుకే 14వ అధ్యాయంలో చాలా కఠినంగా పౌలు వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం మీ వద్దకే వచ్చిందా, మీకే తెలియబడిందా అని వారిని ప్రశ్నించుతూ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కనుక యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభు ఎదుర్కొన్న శోధనలో ఒక శోధన ఏంటి అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత సాతాను, అపవాది ఆయన్ని శోధించడానికి అరణ్యంలో పని మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు ఆయనకి ఆకలిగా ఉన్నాడని అపవాది చెప్పిన మాట ఏంటి? ఈ రాళ్లను నువ్వేం చేసుకోవాలి? రొట్టెలుగా చేసుకుని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దానికి జవాబు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అంటే యేసు ప్రభుకు రొట్టెలు చేయడం రాదా? ఎప్పుడు రొట్టెలు చేయలేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు కదా. మరి వేల మందికి ఆయన రొట్టెలను తయారు చేసి పంచాడు కదా. మరి ఆయన ఎందుకు చేయలేదు? అక్కడున్న శోధన ఏంటంటే, అపవాది యేసు ప్రభుని ఏమంటున్నాడంటే, నీకు ఇవ్వబడిన దైవికమైన సామర్థ్యాలు నీ కొరకు వాడుకో,
నీ ప్రయోజనం కొరకు వాడుకో, నీ బెనిఫిట్ కోసం వాడుకో అని అపవాది ప్రభువుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. కానీ ప్రభు దానికి ఒప్పుకోలేదు. బోధించే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి, ఇచ్చే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి. ఇక్కడ వరాలు వాటి యొక్క వివరాలు కూడా ఇచ్చాడు. కరుణించే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి, హెచ్చరించే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి, ప్రవచించే వరం ఉన్నదా, ప్రవచనం అంటే వాక్య పరిచర్య ఈ కాలానికి దేవునికి మహిమ రావాలి. ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన ఆ సామర్థ్యం, ఆతిథ్యం ఇచ్చే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి, ప్రోత్సహించే వరం ఉన్నదా దేవునికి మహిమ రావాలి. దైవికమైన సామర్థ్యం ఏదైనా కానీ నా స్వప్రయోజనం కోసం నేను వాడుకుంటే నేను అపవాదికి ఎరైపోతానన్నమాట. అపవాది మనల్ని శోధిస్తాడు. నువ్వు బాగా బోధించగలవు కదా, మంచి పేరు కోసం బోధించు, డబ్బు కోసం బోధించు. నువ్వు బాగా ప్రార్థించగలవు కదా, అందరు ఎదుట బాగా ఎక్కువ ప్రార్థించు. నీ ప్రార్థన ఏంటో అందరికి అర్థమైపోద్ది, నిన్ను ప్రార్థనా పర్రాలు అనుకుంటారు. దిస్ ఈస్ ద టెంప్టేషన్. యేసుప్రభువు అదే చెప్పాడు, నువ్వు రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, నీ ఆకలే తీర్చుకోవచ్చు కదా, నీకు దైవికమైన సామర్థ్యాలు ఉన్నాయి, రాళ్ళు నేటి దేనైనా నువ్వు మార్చగలవు, ముందు నీ ప్రయోజనం చూసుకో, తర్వాత ప్రజల ప్రయోజనం చూద్దుగానని అపవాది ప్రభువుని శోధిస్తే ఆయన జయించాడు. వరములు ఉన్నవారందరూ ఇదే జాగ్రత్త తీసుకోవాలి. ఒకడు బోధిస్తే దేవోక్తులు బోధించినట్టు బోధించాలన్నాడు, కానీ మహిమను అతను తీసుకోకూడదు. ప్రజలు ఆటోమేటిక్గా బాగా బోధించేవారిని, బాగా ఇచ్చేవారిని, బాగా పరిచయం చేసేవారిని గణపరుస్తారు, కానీ హృదయంలో దాన్ని ఆశించకూడదు. అది దేని యొక్క క్రమం. ప్రభువా, ఇది నా సామర్థ్యం ఇచ్చావు, నిన్ను బట్టి వారు నన్ను గౌరవిస్తున్నారు, ఈ మహిమకు కారణం నీవే అని హృదయపూర్వకంగా దేవునికి మహిమ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? ఆపాదిస్తుండాలి. గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? గాడిద మీద. ఎదురుకుండా అన్ని పట్టు చీరలే వేస్తున్నారంట, అన్ని హంసధూళిక తలపాలు వేస్తున్నారంట. అది నడుస్తున్నాడు దాని మీద, భూమి మీద నడతలేదు. అంతకుముందు దుమ్ములోను ధూళిలోనూ నడిచే గాడిద యేసు ప్రభు పైకి, ఇప్పుడు అందుకే మాట్లాడేవారు అన్నారు కదా, అదే ఆయన చివరిగా గాడిద పిల్ల మీద వెళుతుంటే వాళ్ళు ఏమేశారు? వస్త్రాలు వేశారు. ఒకవేళ ఆ గాడిద వెళ్ళాలనుకున్నాడు, నన్ను కాబట్టి వస్త్రాలు వేస్తున్నాను అనుకున్నాడు అనుకోండి, దానికంటే పెద్ద గాడిద ఇంకేమైనా ఉంటుందా? అడ్డగాడిద. దాని మీద ఉన్న ప్రభువుని బట్టి దానికి ఆ ఘనత వచ్చిందని దానికి అర్థమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన ఏ సామర్థ్యమైనా, ఇచ్చే సామర్థ్యం దేవుడిచ్చిందే. గిప్పులు ఇప్పే సామర్థ్యం, ప్రార్థించే సామర్థ్యం, పరిచయం చేసే సామర్థ్యం, ఆదరించే సామర్థ్యం, వాక్యం చెప్పే సామర్థ్యం, ప్రకటించే సామర్థ్యం, సువార్త చెప్పే సామర్థ్యం, ఆత్మ సంబంధమైన వరాలు, వాటి యొక్క వివరాలు ఇచ్చాడు. అవన్నీ అందరి ప్రయోజనం కొరకు వాడాలి, కానీ స్వప్రయోజనం కోసం వాడకూడదు. స్వప్రయోజనం కోసం వాడాలని ఎవరు ప్రేరేపిస్తారు? అపవాది ప్రేరేపిస్తాడు. ఎంతమంది సేవకులు అద్భుతంగా మాట్లాడేవారు, అద్భుతంగా దేవుని వాక్యాన్ని వివరించేవారు, కొంత సమయం అయ్యేటప్పటికి ఇది మా సామర్థ్యం కదా, మా బాహుబలం కదా అనుకుని కింద పడిపోయినవారు ఉన్నారు. సో దేవుడిచ్చిన ఏ సామర్థ్యం కూడా అది నాది, నా మహిమ కొరకు అంటే కనుక అపవాది యొక్క ఉచ్చులో మనం పడిపోతాం. కనుక పౌలు ఏమంటున్నాడంటే, మీకు వరాలు ఎందుకు ఇచ్చాడు అంటే అందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు, ప్రతి వానికి ఇచ్చాడు అని చెప్పాడు అనమాట. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. ఇప్పుడు వరాలు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మను ఇచ్చాడని చెప్పాను. ఇప్పుడు నేను బోధించే వరం నాకు కావాలి అని నేను ప్రార్థన చేయొచ్చా? ఇచ్చే వరం నాకు కావాలి అని నేను ప్రార్థన చేయొచ్చా? ఆదరించే వరం నాకు కావాలని నేను ప్రార్థన చేయొచ్చా? అంటే వాస్తవానికి మనం చేసిన ప్రార్థన బట్టి మనకు వరాలు పంచబడవు. అక్కడ 11వ వచనంలో చూస్తాం. పైన 8 వరాలు చెప్పాడు. దాంట్లో బుద్ధి వాక్యము అన్నాడు, ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము అన్నాడు, విశ్వాసము అన్నాడు, స్వస్థపరచు వరము అన్నాడు, అద్భుత కార్యములు అన్నాడు, ప్రవచనములు అన్నాడు, భాషలు అన్నాడు, వాటికి అర్థాలు చెప్పడం అన్నాడు. అంటే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు 8 వరాలు రాశాడు. అందులో కొన్ని ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్లో కొన్ని ఆగిపోయాయి. ఆగిపోవడం గల కారణం ఏంటంటే పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది ఆగిపోద్దని 13వ అధ్యాయంలో రాశాడు. ఆ దినాల్లో వాక్యం స్థిరపరచబడడానికి అపోస్తుల ద్వారా కొన్ని ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి. దాంట్లో ఈ స్వస్థపరచు వరం ఒకటి, అద్భుతాలు చేసే వరం ఒకటి. ఆ వరాలు నేటి దినాన్న వేరే రూపంలో ఆ పని చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 8 వరాలు, వాటి యొక్క వివరాలు రాశాడు. రాసిన తర్వాత 11వ వచనంలో ఎవరిస్తున్నారో రాశాడు. చూడండి,
అయినను వీటన్నిటిని ఆ పైన 8 వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే నా ఇష్టానుసారంగా ఇస్తున్నాడు. అలాగే ఉందా మీ బైబిల్లో? ఎలా ఉంది? తన చిత్తానుసారంగా ఇస్తున్నాడని ఉంది. ఇట్ ఈస్ హిస్ విల్. నీకు ఏ వరం ఇస్తే దైవికంగా దేవునికి మహిమకరంగా ఉంటావు ఆయనకు తెలుసు. ఆ వరమే ఆయన నీకు ఇస్తాడు. ఏ వరం ఇస్తే నీవు దేవునికి గొప్పగా ఉపయోగపడతావో ఆయనకు తెలుసు. అందుకే ఆ వరమే ఆయన నీకు ఇస్తాడు. దేవుడు తన చిత్తానుసారంగా ప్రతి వానికి ప్రత్యక్ష పరిచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇక్కడ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన పంచుతున్నాడు అన్న మాట రాయబడింది. ఎవరు పంచుతున్నారంటండి? పరిశుద్ధాత్ముడు పంచిపెడుతున్నాడండి వరాలని. ఎలా పంచిపెడుతున్నాడు? తన చిత్తానుసారంగా. ఎందుకు పంచిపెడుతున్నాడు? ఆ వరము అతనిలో కార్యసిద్ధి కలుగు చేయడానికి. వరము మొట్టమొదట ఎవరికి మేలు కలిగించాలంటే మనకు సప్రయోజనాన్ని కలిగి మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అది ఇతరులకు మేలు కలిగిస్తుంది. ఏదైనా సరే వరము అనేది దేవుడిచ్చిన సామర్థ్యము, దేవునికి మహిమకరంగా సంఘములో అందరికీ మేలుకరంగా చేయడానికి ఈ వరాలు ఇచ్చాడు. అందుకే కృపా వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఒకేసారి వచ్చి భాషలు మాట్లాడేస్తున్నారు. 14వ అధ్యాయంలో రాయబడింది, ఎవరైనా లోపలికి వస్తే మీకు పిచ్చి పట్టింది అనుకుంటారని చెప్పాడు. సమస్తము మర్యాదగా జరగవాలని అని చెప్పాడు కదా. అమర్యాదగా వరాలు వాళ్ళు వాడుకుంటున్నారు. క్రమానికి భిన్నంగా అక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. కనుక వరములు అనేవి పోటీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది పోటీ పడుతున్నారు అనమాట. అది మీ శరీరంలో ఒక అవయవం మరొక అవయవంతో ఎప్పుడైనా పోటీ పడద్దా? ఎప్పుడు పోటీ పడదు. అలా పోటీ పడితే మనం ముందుకెళ్ళలేం. అలాగే వరాలు దేవుడు తన చిత్తాన్ని, ఆయన వాక్యం చెప్పే వరం ఉన్నదా? ఆయన వాక్యం చెప్తే ప్రజలకు మేలు కలుగుతుందా? దాన్ని బట్టి నేను సంతోషించాలి. ఆయన ప్రార్థన చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందా? ప్రార్థన వరం కాదు, కానీ దాన్ని కూడా దేవుని చేతిలో పెడితే ఆయన ఆత్మ ద్వారా వాడుకుంటాడు. పాటలు కూడా వరం కాదు. సింగింగ్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్, స్పిరిచువల్ గిఫ్ట్. ఇట్స్ ఎ టాలెంట్, బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ గిఫ్ట్. దేవుని చేతిలో పెడితే దేవుడు తన మహిమకరంగా ఆత్మతోనూ ఆ పాటలు పాడడానికి ఆయన నడిపిస్తాడు. మ్యూజిక్ కూడా ఒక గిఫ్ట్, ఒక టాలెంట్. దాన్ని మనము దేవుని చేతిలో పెడితే దేవుని మహిమకరంగా ఆయన వాడుకుంటాడు. కానీ ఆత్మవరాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. వాటి యొక్క వివరాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. కనుక పౌలు అంటున్నాడు, వరాలు అనేది దేవుడిచ్చేవి అని చెప్పాడు, అందరికీ ఇచ్చేవి అని చెప్పాడు, అందరి ప్రయోజనం కొరకు ఇచ్చేవి అని చెప్పాడు, పరిశుద్ధాత్మనే అందరికీ పంచి ఇచ్చేవాడని చెప్పాడు, ఇచ్చిన పరిశుద్ధాత్మనే కార్యసిద్ధి చేసేవాడని చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న, నాకే వరం ఉంది? నీకే వరం ఉంది? నాకే వరం లేదండి, ఇనే వరం ఉంది, ఇని వెళ్ళిపోతానంటారు మరి చాలామంది. ఎన్నో వరం కాదు, విని వెళ్ళిపోయేవాళ్ళు. సంఘంలో స్పెక్టేటర్స్ ఉండకూడదండి, అంటే ప్రేక్షకులు ఉండకూడదు, ప్రేక్షక పాత్ర లేదు. ప్రతి వారికి వరం ఉన్నది అని దైవ గ్రంథం చెప్తుంది. ప్రతి వారికి పరిశుద్ధాత్మనే పంచి ఇచ్చాడని దైవ గ్రంథం చెప్తుంది. అది ఇచ్చిన వరము నీలో కార్యసిద్ధి కలిగి చేయాలని ఆయన చిత్తానుసారంగా ఇచ్చాడని దైవ గ్రంథం చెప్తుంది. ఎప్పుడైనా దేవా నాకు ఏ వరం ఇచ్చావు అని మీరు ప్రభువుని అడిగారా? ఫలానా వరం కావాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. చెప్పబడిన లేఖనాల ప్రకారం అపేక్షించమని చెప్పాడు. ప్రవచన వరమును అపేక్షించండి అని చెప్పాడు. కానీ నాకు ఖచ్చితంగా అదే కావాలని దేవుని అడగడానికి ఎవరికి అధికారము లేదు. ఎందుకంటే నీకు ఏది ప్రయోజనమో నీకంటే నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? దేవునికి తెలుసు. పిల్లలు ఏమడుగుతారు? లేసి అడుగుతారు. పిల్లలు ఏమడుగుతారు? జంక్ ఫుడ్ అడుగుతారు. అంటే నూడిల్స్ లేకపోతే ఫ్రైడ్ రైస్, బయట ఎర్రగా కనబడేవన్నీ అడుగుతారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు పెడతారు? ఎప్పుడైనా రేరుగా ఒకసారి పెడతారు. కానీ రోజు అడుగుతారు. వాళ్ళు కావాలితే రోజు తింటే బతుకుతారా? వారం రోజులు వాళ్ళు కాదు, మనం తిన్నా చచ్చిపోతాం. అది అంత భయంకరమైన ఫుడ్ అది.
కానీ వాళ్ళకి పౌష్టికమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, వారి యొక్క మేలుకరమైన స్కూలు, లేకపోతే వారు పెరగాల్సిన వాతావరణం, వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు వారికంటే ఎవరికి బాగా తెలుసు? తల్లిదండ్రులకే బాగా తెలుసు. అందుకే పరలోకపు తండ్రి నీకు ఏ వరం ఇస్తే దాని యొక్క సార్థకత అక్యురేట్ గా నెరవేర్చబడద్దో ఆయన పంచి ఇచ్చేవాడు కొన్నాడు. నాకు ఏ వరం ఇచ్చాడు దేవుడు? కొంతమంది వరాలు ఏం చేస్తారంటే కప్పెడతారు. బైబిల్లో రాయబడింది, ఒకరికి 5 మీనాలు ఇచ్చాడంట, 5 సంపాదించాడు. ఇంకొకరికి 2 మీనాలు ఇస్తే ఇంకొక 2 సంపాదించాడు. ఒకరికి 1 మీన వేస్తే ఏం చేశాడు? దాన్ని టవల్లో చుట్టి కప్పి పెట్టాడంట. టవల్ అంటే ఏంటంటే నడుము కట్టుకుని పని చేయడానికి సాదృశ్యం. నడుము కట్టుకోవలసిన వాడు, కష్టపడాల్సిన వాడు ఆ టవల్ని, ఆ వరాన్ని కలిపి భూమిలో కప్పెట్టాడు. సోమరివైన చెడ్డ దాసుడా అని పిలిచాడు. ఆలోచించండి, ప్రభువు సంఘం అనే శరీరంలో దేవుడు దైవికమైన సామర్థ్యం ప్రతి వ్యక్తికి ఇస్తాడు. అది మనం గుర్తించాలి. మరి పురుషులైతే వాక్యం చెప్పే వరం ఉన్నది, లేకపోతే సంఘ పరిపాలన చేసే వరం ఉన్నది, లేకపోతే సంఘాన్ని నడిపించే వరం ఉన్నది, లేకపోతే ఇంకా ఆదరించే వరం, హెచ్చరించే వరం, ఈ వరాలన్నీ పురుషులకు ఉన్నాయి. మరి స్త్రీలకు ఏమున్నాయని మీరు అడుగుతారు. స్త్రీలు కూడా ఉన్నాయి. ఆతిథ్యం చేయడం వరం, తెలుసా మీకు ఆ సంగతి? ఆదరించడం వరం. ఎవరైనా మందిరానికి రాలేదనుకోండి, నిరుత్సాహంలో ఉన్నారనుకోండి, ఒక సంఘ పెద్ద గారు వెళ్ళి ఒక స్త్రీతో నేరుగా మాట్లాడలేరు, కానీ మీరు మాట్లాడచ్చు. అప్పుడే వివాహమయ్యి ఆ వివాహ బంధంలో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవడానికి సతమతం అవుతున్నప్పుడు, ముందు వివాహమయ్యి వివాహ వ్యవస్థను నడిపించి పిల్లలకు పెళ్లి చేసిన వృద్ధ స్త్రీలు, అలాంటి వారికి వివాహంలో భర్తని ఎలాగో గౌరవించాలో, లోబడాలో, లేకపోతే ఎలాగో వారు కలిసి కాపురం చేయాలో, దేవునికి మహిమకరంగా ఎలాగో వారు ముందుకెళ్లాలో మీరు వారికి చెప్పగలిగిన సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడు. చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఇచ్చేవారం, వాస్తవానికి ఇచ్చేవారం అనేది యూనివర్సల్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకాసువార్త 8వ అధ్యాయంలో ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసండి? స్త్రీలు. పౌలుకి ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసండి? స్త్రీలు. చాలా మంది స్త్రీలు ఆ దేవునికి ధారాళంగా ఇచ్చిన వారు గ్రంథంలో ఉన్నారు. లోకాసువార్త 8వ అధ్యాయం చదువుకోండి. ఆయనకు వారు తమకు కలిగిన వాటితో ఉపచారం చేయుచుండ్రి అని రాయబడింది. పౌల్ని కూడా పౌలు రోమపత్రిక రాశాడు, ఈ పత్రికలో కూడా రాశాడు. తన జత పని వారు చాలా మంది ఉన్నారు, అందులో స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇవ్వడం అనేది ఒక వరం. చాలా మంది ఏమనుకుంటారంటే నాది నా దగ్గరే, మీది మీ దగ్గరే. 3 రకాల మనుషులు ఉంటారంట. ఒకళ్ళు దొంగలు, వాళ్ళు ఏం చేస్తారంటే మీది కూడా నాదే అంటారంట. ఇంకొకళ్ళు స్వార్థపరులు, నాది నాదే మీది మీదే. ఇంకొకళ్ళు ఎవరంటే మంచి సమరయులు, నాది కూడా మీదే, నాది కూడా మనదే. కనుక ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కృపావరాలు సంఘానికి దేవుడు ఇచ్చేటట్లుగా మనం చూస్తున్నాడు. ఇక్కడ వరములు అనే కాన్సెప్ట్ అయిన తర్వాత 12వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు కూడా ఆ వరములను ఒక సంఘంలో ఒక శరీరంతో పౌలు పోలుస్తున్నాడు. మనము ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే సమయం అయిపోతుంది. శరీరం ఒక్కటే అని చెప్పాడు. ఒకే ఒక శరీరం ఉంటుంది, అనేక అవయవాలు కలిగి ఉంటుంది అని చెప్పాడు. ఈ భాగాన్ని 3 రకాలుగా మనం విభజించాలి, అప్పుడు మనకు అర్థమవుద్ది. చూడండి, 15వ వచనం చూడండి. నేను చెయ్యిని కాను అంటే నేను కాను అంటారంట కొంతమంది. రెండవది 17వ వచనం చూడండి. అంతా వినిటే అంటే అంతా నేనే, ఇదొక రకం. 3వ చూడండి 21వ వచనం. నీవు నాకు అక్కర్లేదు. ఇటు చూడండి, ఇప్పుడు 3 మాటలు. నేను కాదు అంటారంట కొంతమంది. ఇది ఒక రకమైన బ్యాచ్ అనమాట. ఏది చెప్పినా నా వల్ల కాదు, నేను చేయలేను బ్రదరు, నేను రాలేను బ్రదరు, నా వల్ల కాదు బ్రదర్, నేను కాదు అంటారు అనమాట. ఇంకొక బ్యాచ్ ఏంటంటే అంతా నేనే అన్నీ నేనే అంటారు అనమాట. ఇంకెవరు వస్తుంది? అంతా నేనే అన్నీ నేనే, ఇంకెవరికి కుదరదు అనేవాళ్ళు ఉంటారు అనమాట. 3వ బ్యాచ్ ఏంటంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటారు అనమాట. ఇది శరీరంలో ఏ అవయవమైనా ఈ యొక్క స్వభావం కలిగి ఉంటుందా? అంతా నేనే అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. కార్పొరేట్ అసెంబ్లీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అంతా వాళ్ళే. కార్పొరేట్ సంఘాల్లో 2 అవయవాలు పనిచేస్తున్నాయంట. 1 నాలుక, 2 చెవులు. పెద్ద నాలుక అనమాట. ఆయన మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు వింటూనే ఉంటారు. ఇంక మిగతా ఏం అవయవాలు పనిచేయవు. ఒకవేళ ఏ శరీరంలో అయినా 2 అవయవాలు పనిచేస్తుంది, శరీరం అనిపించుకుంటుందా? ఎంత పెద్ద నాలుకనో అంత పెద్ద చెవులు ఉంటాయి, భయపడి వెళ్ళి పారిపోతాం.
కనుక ఇలాగా సంఘం అనే దాన్ని, ఈ శరీరం అన్ని అవయవాలు పనిచేయవలసి ఉండగా ఆయన 1,00,000 మంది ఆయన ముందుంటారు, ఆయనే మాట్లాడుతుంటాడు, వీళ్ళు వింటూ ఉంటారు. ఇంకేళ్ళే పని చేయరు, ఆయన కూడా అదే పని చేస్తుంటాడు. వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఇంకే సంబంధం. మిగతా అవయవాలు ఏమీ పనిచేయవు. అది శరీరం కాదు. శరీరం అంటే అన్ని అవయవాలు సమకూర్పు కలిగి వాటి యొక్క స్థానాల్లో అవి అమర్చబడి వాటి పనులను క్రమంగా చేసేదే శరీరం. నేను కాదు అనకూడదు, నా వల్ల కాదు అనకూడదు, అంతా నేనే అనకూడదు, నీవు నాకు అక్కర్లేదు అనడానికి వీలు లేదు. ఈ 3 రకాల ప్రజలు ఉంటారు అన్నాడు. ఒకసారి ముక్కుకి కన్నుకి దెబ్బలాట వచ్చిందంట. ఎవరెవరికి వచ్చిందండి? ముక్కుకి కన్నుకి దెబ్బలాట వచ్చిందంట. కన్ను అంటుందంట, నువ్వంతా చెడ్డదానువు, మీ కళ్ళు 2 భయంకరమైన చెడ్డవి, నీ కళ్ళజోడు నా ముక్కు మీద పెట్టి అంతమాను నా ముక్కు మచ్చలేడేస్తున్నావు, నీ కళ్ళజోడు తీసి అందంట. ఎవరో ముక్కు కోపం వచ్చి కళ్ళజోడు తీసేసిందంట. కళ్ళు కోపం వచ్చి కళ్ళజోడు తీసేసిందంట. నడుస్తూ వెళ్తుంటే గడపను గుద్దేసాడంట, ముక్కు పచ్చడి అయిపోయిందంట. అప్పుడు కళ్ళజోడు పెట్టి అంటుందంట. ఏంటి? ముక్కు. కళ్ళజోడు దేనికోసం పెట్టింది? కళ్ళు తన ప్రయోజనం కోసం పెట్టలేదు, ముక్కు ప్రయోజనం కోసం. మీకు అర్థం అవడానికి చిన్న ఉదాహరణ. కానీ వాస్తవానికి ఒక అవయవం మరొక అవయవంతో ఇంటర్లింక్డ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ సపరేటెడ్ బట్ ఇట్ ఈస్ యునైటెడ్. శరీరంలో ప్రతి అవయవం మరొక అవయవంతో అది కలిసి ఉంటుంది అనమాట. శరీరంలో ప్రతి అవయవం మరొక అవయవంతో కలిసి పనిచేయాలి. ఆ విధంగా శరీరం అంతటికీ క్షేమాన్ని కలిగించాలి. చూడండి 24వ వచనంలో చెప్పాడు అదే మాట. పైన చాలా వచనాలు, చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఈ భాగంతో చదవండి, మీకు అర్థమవుతుంది. 24వ వచనం చెప్పాడు. ఏమన్నాడండి? శరీరంలో వివాదము లేక అని చెప్పాడండి. శరీరంలో ఏముంటుందంటే వివాదం ఉండదు. సంఘం అనే శరీరంలో కూడా వివాదాలు ఉండకూడదు. దేని ప్లేస్లో అది ఉండాలి, దేని పని అదే చేయాలి. వివాదం ఎప్పుడు వస్తుంది? ముక్కు పని కళ్ళు చేస్తానన్నా, కళ్ళు పని ముక్కు చేస్తానన్నా వివాదం వస్తుంది. కనుక నా పరిధి ఏంటి, నా స్థానం ఏంటి, నాకు ఇవ్వబడిన వరం ఏంటి నీకు తెలియాలి. అప్పుడు వివాదాలు అనేవి అసలు ఉండనే ఉండవు. శరీరంలో వివాదం లేక ఉండాలి అన్నాడు. వివాదం ఉందంటే అర్థం ఏంటి? కాంపిటీషన్ ఉందని అర్థం. వివాదం ఉందంటే అర్థం ఏంటి? కాంపిటీషన్. ఎక్కడ కాంపిటీషన్ వద్దు తెలుసా? ద్రాక్షరసం ప్రభు చేశాడంట. ద్రాక్షరసం ఎవరు చేశాడండి? కానాను విందులో ప్రభు చేశాడు. పేరేమో పెళ్ళికొడుకు వచ్చిందంట. పేరు ఎవరికి వచ్చింది? పెళ్ళికొడుకు వచ్చింది. పెళ్ళికొడుకు అంటున్నారు, రే నువ్వు ముందు మంచి రసం పోసావు, తర్వాత కూడా మంచి రసం పోసావు అని పేరు వచ్చిందంట. ప్రభు మధ్యలోకి వెళ్ళిపోయి నోర్మై నేను చేసిందన్నాడా? మనకు అక్కడ సమస్య వచ్చేది అనమాట. అరే నేను ఇంత కష్టపడితే, నేను ఇంత చేస్తే నన్ను ఎవరికి జ్ఞాపకం చేసుకుంటలేదే. నో 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 నీ వరము నీవు ఉపయోగించినప్పుడు నీకు పేరు రాకపోయినా పర్లేదు, అది పూర్తిగా దేవుని మరికి మహిమ కొరకు వాడబడిందో లేదో నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే శరీరంలో వివాదం లేదు. మహిమ పొందాలని, పేరు రావాలని కాంపిటీషన్ స్పిరిట్ తో చాలా మంది ఉన్నారు. మనం వీ షుడ్ పుల్ అవుట్ ఫ్రమ్ ద కాంపిటీషన్. బయట నుండి చూడాలన్నమాట పోటీ పడేవాళ్ళని. మనం ఎవరితో పోటీ పడకూడదు. నాకు ఇవ్వబడిన వరము ప్రత్యేకమైనది, నాకు ఇవ్వబడిన స్థానం ప్రత్యేకమైనది, దాని యొక్క పని ప్రత్యేకమైనది. అది మనం గ్రహించాలి, దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు అనుగ్రహించిన పని భూమి మీద సంపూర్ణంగా చేసి నీ నామమును మహిమపరిచిదని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కొడమట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుని, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. నా యొక్క పరుగు, ఆ డెస్టినేషన్ నేను చేరిపోయాను, నా పని పూర్తిగా చేశాను. నీ పనిలోకి నేను రాను, నా పనిలోకి నువ్వు రాకూడదు. ఎవరి పని వారిది, అది మనం ఎరిగి ఉండాలి. అందరూ కలిసి పని చేయాలి. చేతులు చేసే పనులు చేతులే చేయాలి, నాలుగు చేసే పని నాలుగే చేయాలి. నాలుగు పని చేతులు చేయలేవు, చేతుల పని నాలుగు చేయలేవు. కనుక ఆ అమరిక సంఘంలో పౌలు ఇచ్చాడు. కానీ వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అల్లరికి కర్త కాదు పరిశుద్ధాత్ముడు అని పౌలు కొరింథీ పత్రిక 14 ఎందుకు రాస్తున్నారు? వారు అల్లరి చేస్తున్నారు. వారు వరాలని గజిబిజిగా, ఒకరు ప్రవచిస్తానంటే ఇంకొకరు భాష మాట్లాడుతున్నారు, ఇంకొకరేమో వాక్యం చెప్తా అంటున్నారు, ఇంకొకరేమో రొట్టె ద్రాక్షరసం ఇప్పుడే పెడేద్దాం అంటున్నారు. రకరకాలుగా తయారైపోయారు. కాబట్టి సమస్తము మర్యాదగా జరగనీయుడి అని చెప్పాడు.
14వ అధ్యాయంలో వారికి వివరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వరములు అనేవి దేవుని యొక్క సామర్థ్యాలు, దేవుని పని కొరకు. చూడండి, వాటి వినియోగంలో మనం తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు చెప్పాడు 26వ వచనంలో. వాటి వినియోగంలో మనం తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు. ఒకటి చూడండి, కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవం అని దానితో కూడా శ్రమ పడును అన్నాడండి. మన తోటి సహోదరుడు, మనతో పాటు వరములు కలిగిన వాడు, మన తోటి సహోదరి శ్రమ పడుతుంది అనుకోండి, మిగతా అవయవాలు ఏం చేస్తాయండి? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, కళ్ళు ఎందుకు ఏడుస్తాయి? ఎక్కడో కాళ్ళలో గుచ్చుకుంది కదా, నాకేంటి అనుకోదు. కళ్ళు ఏం చేస్తాయి? ఆటోమేటిక్గా ఏడుస్తుండే. చేతులు ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ముళ్ళు ఎక్కడుందో దాన్ని శుభ్రంగా చూసి తీసేస్తాయి. మైండ్ ఆటోమేటిక్గా చెప్పేద్ది డాక్టర్ గారు పలానా చోట ఉన్నాడని. కాళ్ళు ఆటోమేటిక్గా పరిగెట్టేస్తుంటాయి. ఎందుకని? ఒక అవయవానికి కలిగిన బాధ మరొక అవయవానికి తెలుస్తుంది. అవన్నీ ఏం చేస్తే, ఇది సంఘం అంటే. ఇప్పుడు సంఘం అంటే ఏమనుకుంటారు? 1,00,000 మంది వస్తారు, వింటారో వెళ్ళిపోతారు అన్నమాట. నా పక్కన ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు, ఈ పక్కన ఎవరు, రేపు వచ్చేవారు ఈ పక్కన ఎవరు కూర్చుంటారో నాకు తెలియదు. దాన్ని సంఘం అంటారా, క్లబ్ అంటారా, సినిమా హాల్ అంటారా? మీరు చెప్పాలి. సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, పక్కన కేకేసి మీ ఊరెవరు, నీ పేరేం పేరు, పెళ్ళయిందా అని అడుగుదామా? నో, యూ విల్ సీ ద సినిమా అనుకో. ద సేమ్ వే. కానీ సంఘంలో నా సహోదరి ఈరోజు బాగానే ఉందా, నా సహోదరుడు అంతా బాగానే ఉన్నాడా, ఏమైనా శ్రమలో ఉన్నాడా, ఇబ్బందులు ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా, ఏదైనా మేలు కలిగిందా, దేవుని కలిగిందా, ఇవన్నీ మనం అందరం ఐక్యంగా పంచుకుంటాం. అదే సంఘం. సంఘం అంటే పంచుకునుడు అని అర్థం. బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ప్రభువుని పంచుకుంటాం, ఆనందాన్ని పంచుకుంటాం. కనుక ఇక్కడ సంఘంలో ఉండవలసింది ఏంటంటే కలిసి శ్రమ పడ్డం, కలిసి సంతోషించడం. రెండో చూడండి, అదే వచనంలో చెప్పాడు, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఒక అవయవం శ్రమ పడితే మిగతా అవయవాలు ఏం చేస్తున్నాయి? శ్రమ పడుతున్నాయి. ఒక అవయవం కనపరచబడితే మిగతా అవయవాలు ఏం చేస్తున్నాయి? మన ఇంట్లో, మన సంఘంలో ఎవరికైనా ఐఏఎస్ వచ్చిందనుకోండి, అరే వాళ్ళ అబ్బాయికి వచ్చింది, మా అబ్బాయికి రాలేదని దుఃఖపడకూడదు. అరే ఆయనకు వచ్చిందని సంతోషించాలి. ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళారనుకోండి, ఒక ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఒక మేలు కలిగిందనుకోండి, ఒక మంచి సంబంధం కలిగిందనుకోండి, మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఎవరి ఇంట్లోనే ఏదైనా ఒక దుఃఖం కలిగిందనుకోండి, శ్రమ కలిగిందని మనం ఏం చేయాలి? వాళ్ళతో పాటు దుఃఖించాలి. ఎందుకంటే ఇది ఒక కుటుంబం, ఇది ఒక శరీరం, ఆయన శిరస్సు, మనం అవయవాలం, అతకబడి ఉన్నాం. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కలిసి పంచుకోవాలి. 12వ అధ్యాయం అంతా ఆ వరములు వాటి యొక్క వినియోగాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. 27 నుంచి 31 వరకు ఆ కృపావరాలు వాటి కలిగి ఉన్న వ్యక్తుల గురించి రాసిన. వరాలు 7 నుంచి 11 వరకు చెప్పాడు. ఆ వరాలు కలిగిన వ్యక్తులు 27 నుంచి 30 వరకు పౌలు వివరించాడు. 31వ వచనం చూడండి. 31వ వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించండి అని చెప్పాడు. ఆపేక్షించడం, కోరుకోవడం తప్పు కాదు. రవ్వా నాకు శ్రేష్టమైన కృపావరం, నాకు ఆశ కలిగి ఉన్నాను, నాకు నువ్వు దయచేయని, ఫలానాదని నువ్వు చెప్పకూడదు. ప్రవచన వరాన్ని అపేక్షించమని చెప్పాడు. ప్రవచించడం మంచిది. అంటే ప్రవచించడం ఇన్ ద సెన్స్ దేవుని వాక్యాన్ని విశదీకరించడం, ఇవ్వబడిన వాక్యాన్ని దాన్ని క్రమబద్ధమైన రీతిలో సంఘానికి మేలుకరంగా, క్షేమకరంగా, హెచ్చరికకరంగా వివరించడము, అపేక్షించడం తప్పులేదు. సర్వోత్తమైన మార్గము చూపిస్తానని చెప్పాడు. ఇప్పుడు కృపా వరాలు చెప్పాడు, వాటి వివరాలు చెప్పాడు, వాటి వినియోగాన్ని 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. వరాలు అయితే ఉన్నాయి కానీ ప్రేమ లేదంటే వాళ్ళ దగ్గర. ఏం లేదండి? మంచి మంచి వరాలు ఉన్నాయి. బెంజ్ కారు ఉంది కానీ దాంట్లో పెట్రోల్ లేదు. వెళ్తుందా బండి? ఇంట్లో పెట్టుకుని తుడుచుకోవడం తప్ప ఎందుకు పనిచేయదు. వరాలు వినియోగించబడాలంటే ప్రేమ అనే కందనం కావాలి. ఇప్పుడు 2 జాయింట్లు పనిచేయాలంటే లోపల ఏముండాలి? గుజ్జు ఉండాలి, లేకపోతే సౌండ్ వద్దు, గిర్ర ఉంటుంది అనమాట. సో ఈ యొక్క జాయింట్స్ మధ్య ఆ కందనం లేకపోతే ఆ జిగురు ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి పని చేయాలి, ప్రేమతో వరాలు వినియోగించాలి. ప్రభు ప్రేమ కలిగి ఉండాలి. కానీ ప్రేమ లేకుండా నీకు వరాలున్నా, విశ్వాసం ఉన్నా, కొండల్ని ప్రకటించగలిగిన విశ్వాసం ఉన్నా, ప్రవచన వరాలున్నా, అవన్నీ కూడా నిరుపయోగం అని చెప్తున్నాడు. వీళ్ళు ఏం కలిగి ఉన్న వరాలైతే సమృద్ధిగా కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ మధ్య ఏమున్నాయండి?
ప్రేమకు బదులుగా కక్షలు ఉన్నాయి, ప్రేమకు బదులుగా కలహాలు ఉన్నాయి, ప్రేమకు బదులుగా వ్యాజ్యాలు ఉన్నాయి. ఇంకా వరాలు ఏమో ఉపయోగపడతాయి. అప్పుడు ఏం చేస్తున్నారంటే వరాలతో హిట్ చేస్తున్నారు అనమాట. ఈయన వేదిక ఎక్కాడనుకోండి, కింద ఉన్న వాళ్ళందరినీ ఇంకా వేసేస్తాడనమాట. దేనితోటి మీకు తెలిసిందే. అది దుర్వినియోగం చేయడమా కాదా? మీరు వరాలు ప్రేమతో ఉపయోగించట్లేదు. ప్రేమ చాలా శ్రేష్టమైనది. వరములు అన్ని ఇన్ని వరాలు ఉన్నా ఆ వరాలు ఉపయోగపడాలంటే ప్రేమ. నువ్వు ₹1,00,00,000 పెంచుకొని కొన్నా అది నడవాలంటే ఏముండాలండి? ఖచ్చితంగా పెట్రోల్ ఉండాలి. నీకు ఎంత శ్రేష్టమైన వరం ఉన్నా కానీ దాన్ని ప్రేమతో ఏం చేయాలండి? నువ్వు నడిపించాలి అని చెప్పాడు. 13వ అధ్యాయము బైబిల్ అంతట్లో ప్రేమ కోసం చెప్పబడిన ఒక గొప్ప డిస్క్రిప్షన్. నేను ఎప్పుడు ఇలా చెప్తాను, భార్య భర్తలు ఇద్దరు ఏమి బోధించుకోని అవసరం లేదు. ఇద్దరు కూర్చుని 13వ అధ్యాయం చదువుకోవాలి. ఒక వచనం ఆయన, ఒక వచనం ఈవిడి. మీ వారం రోజులు అలా వరుసగా చదువుకోండి. మీ ప్రేమ 20% నుంచి 60%కి వెళ్ళిపోతుందని అడగండి. ఒక వచనం నువ్వు, ఒక వచనం ఆయన. ఇంకేం మీరిద్దరు బోధించుకోని అవసరం లేదు. జస్ట్ రీడ్. దైవికమైన ప్రేమ, దేవుడు ఇచ్చే ప్రేమలో ఉండవలసిన సుగుణాలు అక్కడ మనకు అర్థమవుతాయి. రియల్గా దైవికమైన ప్రేమలో ఉన్న సుగుణాలు, ఆ ఇంటెన్సిటీ పౌలు ఇక్కడ రాస్తాడు. ఇది కలిగి మీరు ఏం చేయాలి? వరాలు ఉపయోగించాలి. దీంతో మీరు ఆ దైవికమైన వరాలు ఉపయోగించాలి. కానీ పైన ఏమన్నాడండి? మనుషుల భాషతోనో దేవదోషుల భాషతోనో నేను మాట్లాడినను అది గంట అన్నాడు అనమాట. ఏంటంటే డబ్బా సౌండే తప్ప దాంట్లో ఏం రాదు. ప్రేమ లేకుండా నీ బోధలు ఉపయోగపడవు, ప్రేమ లేకుండా నీ ప్రసంగాలు ఉపయోగపడవు, ప్రేమ లేకుండా నీ ప్రవచనాలు ఉపయోగపడవు, ప్రేమ లేకుండా నీ విశ్వాసం ఉపయోగపడదు. కొండలను ప్రకటింపగలిగిన విశ్వాసం ఉన్నా కానీ నువ్వు వ్యర్థుడివే అంటున్నాడు. గనుక ప్రేమ కలిగి మనము సత్యము చెప్పాలి అని చెప్పాడు ఎఫెసీ పత్రికలో. ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయంలో క్రీస్తు వలె ఉన్నటకు ఎదుగుదుము అని చెప్పాడు. ప్రేమ అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అంటే నీ వరాలకు కేంద్ర బిందువు ఎవరండి? ఆయన చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి వరముల యొక్క వినియోగం. కనుక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి చెప్పాడు. వరాల వినియోగం, వరాల వివరణ, వరాల యొక్క వ్యక్తులు, దాని యొక్క ప్రయోజనాలు, దాని యొక్క పంపకాలు 12వ అధ్యాయంలో చెప్తే దాన్ని ఎలాగో వాడాలో, దేంతో వాడాలో అది 13వ అధ్యాయంలో చెప్పాడు. చివరిగా ఏం చెప్పాడు? 13వ వచనం, కాగా విశ్వాసము అన్నాడు, నిరీక్షణ అన్నాడు, ప్రేమ అన్నాడు. ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. 3 చెప్పాడు. ఒకటి విశ్వాసము. ఎక్కడ దాకా ఉంటుంది? భూమి మీద ఉన్నంత వరకే మనకు విశ్వాసం ఉంటుంది. పరలోకంలో మనకు విశ్వాసం అవసరం లేదు. నిరీక్షణ కూడా ఆయన వచ్చేదాకా ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత నిరీక్షణ అవసరం లేదు. ఇప్పుడు ట్రైన్కి వెళ్తాను, బండి వచ్చేదాకానే దానికోసం చూస్తాను, వచ్చిన తర్వాత కూడా నేను చూస్తాను, నాకు ఇది వెళ్ళిపోతుంది. అందువల్ల నిరీక్షణ ఆయన వచ్చేంత వరకే. కానీ ఇక్కడక్కడ పనిచేసేది ఏంటండి? ప్రేమ. Yes, it is the divine virtue will increase, abound in manifold. అక్కడ పరలోకంలో అది నానా విధాలుగా విస్తరిస్తుంది. ప్రభు స్వచ్ఛమైన ప్రేమ మనకి పూర్తిగా అక్కడ అర్థమవుతుంది. అందుకే ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు మీరు తెలుసుకున్న వాళ్ళని, అంతరంగ పురుషుని శక్తి కలిగి మీరు మీ మనోనేత్రాలు వెలిగించబడవాలని నేను మోకాళ్ళని తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఆయన ప్రేమ మనం ఎరగాలి అని చెప్పాడు. కనుక ప్రేమ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కనుక ప్రేమ కలుగుటకు ప్రయాసపడమని చెప్పాడు. ఏం కలగాలండి? 14వ అధ్యాయం. ప్రేమ కలిగినటకు, కోపానికి ప్రయాస అక్కర్లేదండి, ఇమ్మీడియట్గా వచ్చేది మనకి, ఎందుకంటే మన నైజం అది. కానీ ప్రేమ కోసం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దాన్ని ఎదగనివ్వండి, ఎదిగే వాతావరణం కలిగించండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. క్షమించండి, దయ కలిగి క్షమించండి. లోపాలు ఉంటాయి, భర్తలో లోపాలు కనబడకుండా ఉండవు, అన్ని లోపాలు కనబడతాయి. ఫర్గివ్ హిమ్, గివ్ హిమ్ టైం. భార్యలో కూడా అంతే, పిల్లల్లో కూడా అంతే, సంఘస్థుల్లో అంతే, సేవకుల్లో అంతే, పెద్దల్లో అంతే. వాటిని ప్రేమ కలిగి మనం ఏం చేయాలంటే, ప్రేమ ఉంటే సహిస్తామంట. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? సహిస్తాం. ప్రేమ ఉన్నప్పుడు కాళ్ళు తగిన ఏమనమంట, కానీ ప్రేమ లేకపోతే ఏళ్ళు తగిలితే గొడవ పెట్టేస్తామంట. ఏం తగిలితే? జస్ట్ ఏళ్ళు తగిలితే గొడవే. కనుక ప్రేమ కలిగి సహించండి, ప్రేమ కలిగి వాక్యాన్ని బోధించండి, ప్రేమ
పడకండి, ప్రేమ కలిగి మీరు ప్రయాసపడండి. అది పౌలు వారికి హెచ్చరిస్తున్నాడు. వాళ్ళలో ప్రేమ లేదు. వరాలు ఉన్నాయి, వరాల్లో ఐశ్వర్యవంతులు, భాషలు మాట్లాడమంటే దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు. విశ్వాసాన్ని ఉపయోగించమంటే కొండలు పెకలించేంత విశ్వాసాలు ఉన్నాయి. ప్రవచించమంటే ఒకరు కాదు, వరుస పెట్టి 100 మంది వచ్చేస్తున్నారు. కానీ ఏం లేదండి, ప్రేమ లేదు. ప్రేమ లేని పరిస్థితిలో, లోపాలతోనూ కక్షలతో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మంచి వరాలు కలిగి ఉన్నారు, ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఏ కృపావరంలో లోపం లేని వారుగా ఉన్నారు, కానీ వాటిని వినియోగించుకోవడం మీకు చేత కావట్లేదు. అపవాది మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. నాకంటే నా సహోదరుడు ఘనుడు అనే భావం మనం ఎప్పుడు హృదయం నుంచి తీసివేసుకోకూడదు. నాకంటే నా సహోదరి ఘనురాలు. ఒకరికంటే ఒకరిని యోగ్యంగా ఎంచడంలోనే దైవికత ఉంటుంది. వాళ్ళెంతలే వీళ్ళెంతలే, వాళ్ళు నాకు సరిపోరు అనే భావం సాతాంది. నో 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 నో. నీకంటే నీ సహోదరుని ఎప్పుడు ఎలా ఎంచాలండి? గనుడిగా ఎంచాలండి. యేసు ప్రభు నడిచి వెళ్తున్నారు, శిష్యులు వెనకాల గొడవ పెట్టుకున్నారు. ఏమని గొడవ పెట్టుకున్నారు? మనలో ఎవడు గొప్పవాడు, అది వాళ్ళ గొడవ. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఇల్లు చేరిన తర్వాత త్రోవలో మీరు మాట్లాడుకున్న సంగతి ఏంటని అడిగాడు. ఎవరు గొప్పవాళ్ళు ఇల్లు చేరిన తర్వాత వెళ్ళిపోద్ది, ఇక్కడ కాదు. మన గొప్పతనం, మన వ్యవహారం అంతా అక్కడ తేలుతుంది. కానీ ఇక్కడ గొడవలు ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళ మధ్య దారిలో గొడవ పెట్టుకున్నారండి. మనం కూడా దారిలోనే ఉన్నాం. అసలు మనం ఎంత ఆత్మీయతో, ఎంత పరిశుద్ధతో, ఎంత దేవుని గణపరిచామో, ఎంత ఆయనకి ఇచ్చామో, ఎంత ఆయన ప్రేమించామో, ఎంత త్యాగం చేసామో ఇల్లు చేరిన తర్వాత వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎవరు గొప్పవాడు, ఎవరు యోగ్యుడు, ఎవరు ధన్యుడు అని మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనం మార్కులు వేస్తే 5%కి వేయగలుగుతాం. 90%, 95% ఇన్సైడ్ ఉంటాడు మ్యాను. 5% ఏ వ్యక్తి అని తెలుసుకోగలుగుతాం మనం. మిగతా 95% లోపల ఉంటారు. ఎగ్జామ్ పేపర్లో 5% తెలిసిన వాళ్ళు మార్కులు వేస్తే అది రైట్ అంటారా? నో. 100% తెలిసిన మార్కులు వేస్తాడు ఒక రోజు, అవి రైట్. కనుక మన సహోదరుడు మనకంటే గొప్పవాడు, అతని వరాన్ని వాడుకొనిద్దాం, అతను చేసే పరిచర్యను చేయనిద్దాం, అతనికి అవకాశం ఇద్దాం, అతన్ని గణపరుద్దాం, వారితో పాటు మనం కూడా కలిసి పనిచేద్దాం. అయితే వాళ్ళు అలా లేరు. వాళ్ళు వరాలు కలిగి ఉన్నారు, అవసరమైతే వారి దేహాన్ని కాల్చబడ్డారు కానీ ఇస్తున్నారంట, కానీ ప్రేమ లేకుండా ఉన్నారంట. ప్రేమ లేకపోతే దేవుడు వరాలు వినియోగించుకోలేడు అని చెప్పాడు. 14వ అధ్యాయము కూడా దాని యొక్క వివరాలన్నీ వరుసగా చెప్పాడు. భాషల గురించిన కన్ఫ్యూజన్ వాళ్ళలో ఉంది. ఆ విషయాలు 14వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలెను, బోధించుటకు ఆమెకు సెలవు లేదు అని కూడా అక్కడే మనం 34వ అధ్యాయంలో చెప్తుంటే, అక్కడ ఏం చేస్తారంటే స్త్రీలు పురుషులతో పాటు వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నారు. అందరూ ఇంకా కొరింథీ సంఘం అంటే గలిబిలి సంఘం అంటారనమాట, అంతా మిక్స్డ్. అయితే పౌలు దాన్ని క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు అని వివరించినట్టుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయము అద్భుతమైన అధ్యాయం. అదేంటంటే రిజరెక్షన్. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎలా లెగిస్తారు, ఏ దేహంతో వస్తారు అన్న విషయాలన్నీ కూడా చాలా వివరాలు చెప్పాడండి. ఒకటి సృష్టి నుంచి వివరాలు చెప్పాడు, కాస్మసిక్ అంటే లేకపోతే యూనివర్స్ నుంచి వివరాలు చెప్పాడు. తర్వాత హెర్బ్స్ లేకపోతే గడ్డల నుంచి వివరాలు చెప్పాడు. చూడండి, వాళ్ళలో సందేహాలు ఉన్నాయి. వాళ్ళు ఏమని నమ్మారంటే యేసు ప్రభు వాళ్ళు బ్రతకుండగానే వచ్చేస్తారు అనుకున్నారు. తెస్సలోనికైలు లాగానే వాళ్ళు కూడా అనుకున్నారు. పౌలు కూడా అలాగే అనుకున్నాడు. మనం అందరము నిద్రించము కానీ అన్నాడు పౌలు. మనం అందరం నిద్రించం కానీ ప్రభు వస్తాడు ఘోరం రోగురు అని చెప్పాడు. కానీ పౌలు నిద్రించడం లేదా? పౌలు కూడా ఆ దినాల్లో పూర్తిగా పౌలుకి తెలియదు. అందుకే మనం కలుపుకొని మనం అందరం నిద్రించం కానీ ఘోరం రోగురు అని చెప్పాడు. కానీ ప్రభు ఎంత ఆలస్యం కాదు, కానీ ఆయన ప్రణాళిక ఇంత సుదీర్ఘంగా ఉందన్న సంగతి పౌలుకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం మారు మనసు పొందాం, రక్షించబడ్డాం, ప్రభువు యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి మనం అందరం వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ వాళ్ళకి కొంతమంది చనిపోతే వాళ్ళు సందేహాలు అనమాట. 16వ వచనం చూడండి, 35వ వచనం, 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, అది వాళ్ళ సందేశం. వారెట్టి శరీరంతో వత్తురు అని ఒకడు అడుగును అన్నాడు.
వాళ్ళు ఎలా లేస్తారు? వాళ్ళు లేచినప్పుడు వాళ్ళ శరీరాలు ఎలాగుంటాయి? ఏ దేహాలు ఉంటాయి? వాళ్ళు మనలాగానే ఉంటారా? మనతో మాట్లాడతారా? మనం గుర్తుపడతామా? వాళ్ళు మనకు తెలుసా? వాళ్ళు మళ్ళీ కలుసుకుంటామా? ఈ సందేహాలన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయన్నమాట. పౌలు వాటి గురించి స్పష్టంగా ఈ అధ్యాయంలో రాశాడు. చూడండి ఏం చెప్పాడు. ఓ అవివేకి, నీ విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అన్నాడు. విత్తనాల నుంచి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నువ్వు చెట్టుని విత్తావు, విత్తనాన్ని విత్తుతావు, అదేమవుద్ది? పైన షెల్లో చనిపోతుంది, లోపల నుంచి ఒక జీవము పుడుతుంది. అలాగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని చెప్పాడు. ఆ విధంగా వివరాలు చాలా స్పష్టంగా పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం. 39 వచ్చిన చూడండి. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. పక్షులు ఎక్కడ ఉంటాయి? పక్షులు ఎక్కడ ఉంటాయి? గాల్లో ఉంటాయి. చేపలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. మనుషులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. అంటే 3 ప్రాంతాల్లో ఉండే వాటికి 3 రకాల మాంసాన్ని దేవుడు సిద్ధం చేశాడు. మనుషులను తీసుకెళ్ళి నీటిలో పెడితే చచ్చిపోతాం. పోనీ చేపలు తీసుకొచ్చి భూమి మీద పెడితే చచ్చిపోతాయి. పక్షులు తీసుకొచ్చి నీటిలో పెడితే చచ్చిపోతాయి. ఎందుకంటే వాటి యొక్క శరీర అమరిక ఆ ప్రాంతానికి, ఆ వాతావరణానికి అనుకూలంగా దేవుడు సిద్ధపరిచాడు. అందువలన రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట అసాధ్యం. మహిమ దేహాలు కలిగిన వారమై వస్తాం. మర్త్యమైనది అమర్త్య చేత మింగివేయబడుతుంది. మనమందరం కూడా బోర మ్రోగిద్ది, అంతే. అక్షయ దేహాలతో మనం లేపబడతాం. మృతులు అక్షయులు అవుతారు. నిలుచున్న వారు మార్పు చెందుతారు. ఏకముగా ఆయన కలుసుకోవడానికి వెళ్తామని ఆ పునరుత్థానం గురించిన స్పష్టమైన వివరణ 15వ అధ్యాయంలో రాశాడు. మీరు చదువుకోండి. మన సమయం అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి. మీకు అర్థమవుద్ది వాళ్ళు ఏ శరీరంతో వస్తారు, వాళ్ళు ఎలా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రానికి మహిమ వేరు అని చెప్పాడు. అంటే అందరూ ఒకే మహిమతో ఉండరు. అక్కడ పరలోకి వెళ్ళిన తర్వాత సూర్యునిలా వెలిగే వాళ్ళు ఉంటారు, చంద్రునిలా వెలిగే వాళ్ళు ఉంటారు, చుక్కల్లాగా మిలుకు అనే వాళ్ళు ఉంటారు, కనిపించిన వాళ్ళు కూడా ఉంటారు. మహిమ వేరుగా ఉంటుంది. మ్యానిఫోల్డ్ గ్లోరీస్. వాళ్ళు భూలోకంలో దేవుడిచ్చిన వరాన్ని దేవుడి మహిమ కొరకు వాడినప్పుడు వారు దేవుని మహిమను పొందుకుంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద ఏలుకువై ఉండుము అని చెప్పాడు. పాతాళంలో కూడా అంతే. వీరికంటే తూరు సీదోన్ల గతి వారవదగింది అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. అందువలన తూరు సీదోన్ల ఇంకా పాతాళంలో వీళ్ళకంటే లెసర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడు. పాతాళంలో కూడా పనిష్మెంట్స్ డిగ్రీస్ ఉంటుంది. భూలోకంలో నరహత్య చేసిన వాడికి ఉరేస్తారు, మనభంగం చేసిన వాళ్ళకి ఉరేస్తారు, దొంగతనం చేసిన వాళ్ళకి ఉరేరు. ఏం చేస్తారు? జైలు వేస్తారు. ఇలాగా భూలోకంలో కూడా డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నట్టుగానే పాపులైన మానవులు వారి యొక్క కార్యాలను బట్టి వారికి డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ పాతాళంలో కూడా ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా మహిమ వేరుగా ఉంటుంది. పౌలు కూర్చున్న స్థలానికి మనం కూర్చునే స్థలానికి చాలా తేడా ఉంటుంది కదా, చాలా తేడా ఉంటుంది. జీవితంలో ఆయన చేసిన త్యాగం, పడిన శ్రమ, చేసిన పరిచర్య అద్భుతమైంది. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే మనం కూడా వారి ప్రవర్తన ఫలాన్ని వెంబడించాలి. వారి వల్ల జీవించి ఈ యొక్క విశ్వాసాన్ని ముగించాలని ప్రయత్నం చేయాలి. కనుక మహిమలు వేరుగా ఉంటాయి. ఈ రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోను. మత్స్యమైన దేహం కలిగిన వారు మనం ఉంటాం. అమర్త్యతను ధరించిన వారుగా ఉంటాం. మరణము మృంగివేయబడుద్ది అని చెప్పాడు. చూడండి అక్కడ 54వ వచనంలో ప్రభు వచ్చినప్పుడు ఈ కీర్తన పాడతారంట. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పాట పాడతామంట. ఇక్కడ 2 జనాంగాలు ఉన్నారు. ఒకళ్ళు ఏమంటారంటే మరణమా నీ విజయం ఏది అంటారనమాట. ఎవరు? చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు మహిమ దేహాలు ధరించి మరణాన్ని ఎక్కిరిస్తారు. మరణమా నీ విజయం ఏది అని అడుగుతారు. మరి ప్రభు వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఏమవుతారంటే ఆ ఉన్న పాటను మారిపోతారు. మారిపోయి ఓ మరణమా నీ ముల్లేది, మమ్మల్ని గుచ్చలేదు అంటారు అనమాట. ఈ పాట పాడితే వెళ్తారంట పరలోకానికి.
చనిపోయిన వాళ్ళేమో మరణమా నువ్వు మమ్మల్ని మింగావు, కానీ నీ విజయమేది, మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచా మహిమదేహాలతో వచ్చేస్తున్నాం బయటికని వాళ్ళు పాట పాడతారు. ఇది వీళ్ళు ఈ పక్కన ఉంటారు. బతుకున్న వాళ్ళందరూ మహిమదేహాలు ధరించి నీ ముల్లే మా మీద పనిచేయలేదు, ఉన్న పాటను మారిపోయాం అని వీళ్ళు పాట పడతారు. మరణాన్ని ఎక్కిరించి, సాతాన్ని ఎక్కిరించి విజయోత్సవంతో పరిశుద్ధులందరూ ప్రభువుని కలుసుకోవడం, అది ఎంత మహిమ కలిగిన రోజు. మన పూర్వీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మనకున్న వాళ్ళందరూ ఆ మహిమ దేహాలతో ఏకంగా వచ్చేస్తారు. ఆ రోజు కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మహిమ దేహాలతో వచ్చేస్తారనమాట. మానసికమైన వికాసం చాలా ఎక్కువ ఉంటుంది. అందరినీ స్పష్టంగా గుర్తించగలిగిన సామర్థ్యం ఉంటుంది. మహిమ దేహానికి ఉన్న సామర్థ్యము ఈ బాడీకి ఉన్నట్టు కాదు. అది చాలా శక్తివంతమైంది అనమాట. దానికి అవధులు ఉండవు. దాని జ్ఞాన పరిధి చాలా గొప్పది. పాపం చేత మానవుని జ్ఞానము కుసించిపోయింది. ఆదాముకున్న జ్ఞానం కూడా మనకు లేదు. ఆదాము ఎన్నట్లు పేరు పెట్టాడు? ఎన్నట్లు పెట్టాడు? అది కానీ చదువుకొని అన్నిటికీ పెట్టాడు, అంతే కదా. మిమ్మల్ని పేరు పెట్టకుండా ఎన్నటికి పెడతారు? రిపీట్ చేయకుండా? నో, వీ కెనాట్. ఒక 100 పేర్లు పెడతాం, బాగా తెలివైన వాళ్ళు 1000 పేర్లు పెడతారు. ఇక మేదర్లు పెట్టగలమా? పెట్టలేము. పాపం చేయనప్పుడు ఆదాము యొక్క ఆ మానసికమైన ఆ పరిజ్ఞానం కానీ, అతని మెమరీ కానీ చాలా గొప్పది. పాపం చేసిన తర్వాత మానవులు వారి యొక్క చాలా విషయాల్లో తగ్గిపోయాం. వయసులో కానీ, లేకపోతే పొటెన్షియాలిటీ కానీ, జ్ఞానంలో కానీ అన్నిటిలో తగ్గిపోయాం. పాపం అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించింది. కానీ పాపం లేని దేహము ఏంటి? మహిమ దేహం. అప్పుడు మన జ్ఞానము పరిధి చాలా ఎక్కువ. అందరినీ గుర్తించగలుగుతాం. ఎలా గుర్తించమో నాకు తెలియదు. అందరినీ గమనించగలం. అందరి విషయాలు మనం స్పష్టంగా తెలియగలం. ప్రభువుని కూడా స్పష్టంగా చూడగలం. ఆయన ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలదు. అది మహిమ గల రోజు. ఆ రోజు కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ రోజు కొరకు మనం ఏం చేయాలి? ఈరోజు కష్టపడాలి. ఈ రోజు నీ జీవితము, ఆ రోజు నీ జీతం. ఈ రోజు నీ యొక్క ప్రయాస, ఆ రోజు నీ ప్రతిఫలం. ఈ రోజు నీ యొక్క బ్రతుకు, ఆ రోజు నీ బహుమానం. కనుక ఈ రోజు ప్రభు ఇచ్చిన వరాలు ఆయన మహిమ కొరకు వాడుకున్నప్పుడు ఆ రోజు మనము ప్రభువుని ఎదుర్కొంటాం. మహిమలో ప్రవేశించే రోజు, అద్భుతమైన రోజు. 15వ అధ్యాయం అంతా కూడా ఈ విషయాలు రాసినట్టుగా మనం చూస్తాం. 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో నేను గలతీల సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవునికి ఇవ్వడం మానేశారు. కొరింథీయులు దేవునికి ఇవ్వడం మానేశారు. దేవునికి ఇవ్వట్లేదు. పౌలు వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు దేవునికి ఇవ్వాలి, దాతృత్వం కలిగి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో చెప్పాడు. వారు దేవుని నుంచి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా కానీ దేవునికి మొండి చేసి పెడుతున్నారు. మళ్ళీ రాయమన్నారు అనుకోండి ఉత్తరం. ముందు మనం ఏం రాస్తాం అంటే మీరు దశమాగలు ఎత్తలేదని రాస్తాం. మొట్టమొదటి పాయింట్ అదే రాస్తాం మనం. పౌలు అది చివరిగా రాశాడు. కారణం ఏంటో తెలుసా? ముందు మీరు ఆత్మీయంగా సెట్ అవ్వాలి, మీరు ముందు దైవికంగా సెట్ అవ్వాలి, ముందు మీరు పరిశుద్ధతలో సెట్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఇచ్చేవి, మనం ఇచ్చేవి ఏవైనా కానీ ముందు మన హృదయం పరిశుద్ధపరచబడాలి, మన మనస్సు మారాలి. ఆ తర్వాత మనం ఇచ్చేవి అంగీకరించబడాలి. అందుకే చివరిగా రాస్తున్నాడు, మీరు దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఆలోచించండి. మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు అన్ని విషయాల్లో లోపం లేని వారుగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరాల్లో ఇప్పుడు వాటిని వినియోగించండి. దైవికమైన పద్ధతులు మీరు అనుసరించండి. దేవునికి ఏమివ్వండి? ధారాళంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. ఆయన మన నిమిత్తం సమస్తాన్ని ఇచ్చాడు. ఆయనకి మీరు దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. బైబిల్లో ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. రామపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. 35 కానీ 36 కానీ ఇవ్వడం విషయంలో బైబిల్లో రాయబడిన అద్భుతమైన వచనం అంట. ఎంటైర్ బైబిల్లోనే అలాగే రాయబడిందా? అక్కడి నుంచి చదవాలి. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు వాళ్ళవాడు. ఇది ప్రశ్న అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఇవ్వకుండా దేవునికి ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నాడా? ఇది ప్రశ్న. ప్రభువా నువ్వు నాకు ఇవ్వలేదు కానీ నేను నీకు ఇచ్చానని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు నీకు ఇవ్వకుండా ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆన్సర్ ఏంటి? నో. 100% నో. 200% నో. ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు, ఆయుష్
జన్మ ఆయనే ఇచ్చాడు, జీవితం ఆయనే ఇచ్చాడు, జ్ఞానం ఆయనే ఇచ్చాడు, ఉద్యోగం ఆయనే ఇచ్చాడు. ఈ సౌకర్యం, సౌలభ్యం, సదుపాయం, ఆస్తి, ఐశ్వర్యం అన్ని ఆయన ఇచ్చిందే. ఆయన నీకు ఇవ్వకుండా ఆయన నిన్ను ఇమ్మని ఎన్నడూ అడగడు. ఆయన ఇచ్చింది ఎంత అయితే ఆయనకి ఇచ్చేది మనం ఎంతే, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దావీదు కొత్త నిబంధన సూత్రాన్ని దావీదు పాత నిబంధనని గ్రహించాడు. దేవా, నీవిచ్చినలో కొంత నేను మీకు ఇస్తున్నావు అని చెప్పాడు. 600 మణుగుల ఓఫీర్ బంగారం ఇచ్చాడంట. 112 టన్నులు, గ్రాములు కాదే, 112 టన్నులు. లారీల్లో లెక్కేస్తే 40 లారీలు వస్తుంది. అంత బంగారం ఇచ్చి నీవు ఇచ్చిన దాంట్లో కొంతనే నీకు ఇచ్చామని చెప్తున్నాడు దావీదు. అయినా నీకు ఇచ్చినాక నేను ఏపాటి వాడిని అని చెప్పాడు. ఇచ్చుటకు నాకు హృదయం ఇచ్చావని చెప్పాడు. కనుక మనం దేవునికి ఏది ఇచ్చినా కానీ ఆయన ఇచ్చిన దాంట్లోనే ఆయనకి ఇవ్వగలం తప్ప ఆయన ఇవ్వనేది మనం ఆయనకి ఇవ్వట్లేదు. ఈ దృక్పథం మనం కలిగి ఉండాలి. కొరింథీయులు చాలా లోభపూరితంగా ఉన్నారు, లోభత్వంతో ఉన్నారు. వారు ఇవ్వట్లేదు, అందుకే వారు పంచుకోవట్లేదు. స్వార్థ ప్రియులుగా ఉన్నారు. వారు తెచ్చుకున్నది వాళ్ళే తిని మత్తులైపోతున్నారు. పక్కోళ్ళు కూడా పెట్టడం లేదు, చాలా ఆకలిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ పౌలు వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మనకు తెలియజేసినప్పుడు వాటిలో ఎక్కడెక్కడ మనం లోపంగా ఉన్నామో, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో వాటిని మనం సరి చేసుకోవడం మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభుకి అవకాశం ఇద్దాం. ప్రభువా, ఈ జీవితం నువ్వు ఇచ్చిందే, ఈ జీతం నువ్వు ఇచ్చిందే, ఈ జ్ఞానం నువ్వు ఇచ్చిందే, ఈ ఆరోగ్యం నువ్వు ఇచ్చిందే. నువ్వు ఇచ్చినవి నిన్ను బట్టి మేము ఆనందించడానికి సహాయం చేయండి. ఆయన నీ వద్ద తీసుకుని ఆనందించాలని ఆయన అనుకోవట్లేదు, కానీ ఆయన నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆనందించాలని ఆయన అనుకుంటున్నాడు. ఆనందంతో, సంతోషంతో ఆయనకి ఇచ్చేది ఏదైనా సరే ప్రభు సంతోషించేవాడు ఉన్నాడు. నా మీద వీరు కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు, నన్ను వీరు ప్రధానంగా ఎంచుతున్నారు అని వారు సంతోషిస్తారు. రహస్యంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, వరాల్ని వినియోగించాలి, సామర్థ్యాన్ని వినియోగించాలి, సదుపాయాలు వినియోగించాలి. ప్రభు ఇచ్చినవేవి కూడా మనం దాచుకోకూడదు. ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, సంఘ క్షేమం కొరకు, నా ప్రయోజనం కొరకు వాటిని మనం వినియోగించాలి. వరాలు వాటి యొక్క వివరాలు, వరాలు వాటి యొక్క వినియోగాలు, వరాలు వాటి యొక్క ప్రయోజనాలు మనం ధ్యానం చేశాం. పునరుత్థానంలో ప్రభు ఇచ్చే మహిమను మనం ధ్యానం చేశాం. 16వ అధ్యాయంలో ప్రభువుకి ఇవ్వాల్సిన మార్గాలు మనం ధ్యానం చేశాం. 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయాల వరకు కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. వీటిని మరలా ఆలోచించండి. మరొకసారి గ్రంథాన్ని చదవండి. ప్రభు మరి ఎక్కువగా మీతో మాట్లాడి మిమ్మల్ని గణపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ 2 దినాలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈవులుగా మీరు ఇచ్చినందుకు వందనాలు. బలహీనుడైన మీ దాసుని మీరు వినియోగించారు. కొంత మట్టుకునైనా మీ సంగతులు మేము అందించడానికి, ఆలోచించడానికి అవకాశం ఇచ్చారు. మరీ ఎక్కువగా మాతో మీరు మాట్లాడమని, విస్తరింప చేయమని, ఒకరినొకరు వేరే ప్రాంతాల్లో పనిచేయచుండగా క్షేమాన్ని కలిగించమని, మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకుని సంతోషించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి, సహోదరులకు, పెద్దలకు మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియులారా, మరి 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మరి రాత్రి మనం కృపావరములను గురించి, అలాగే కలిగి ఉండవలసినటువంటి ప్రేమను గురించి, పునరుద్ధానమును గురించి, పరిశుద్ధుల కొరకైనటువంటి చందా విషయం గురించి 4 విషయాలు మనం విన్నాం. టోటల్గా 1వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఒక్కొక్క తలంపును మనం జ్ఞాపకం చేయబడ్డాం. మరి విన్న విషయాలన్నీ కూడా మనం విడిచిపెట్టే వారంగా కాకుండా వాటన్నిటిలో మనం జాగ్రత్త కలిగి ప్రభువు నామ మహిమ కొరకు, సంఘం యొక్క క్షేమము కొరకు మనము ఈ విషయాలన్నింటిని కూడా అనుసరించి జీవించడానికి మనం కూడా తీర్మానం చేసుకొని
మరి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మనం నిరంతరం కోరుకుంటూ ప్రార్థనలో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. మరి నిన్న ఈ దినం, ఈ 2 దినాలు కూడా మనతో కలిసి సహవాసం చేసి మనకు శ్రేష్టమైనటువంటి తలంపులు అందించినటువంటి దేవుని దాసుడు చిరంజీవి గారికి మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సంఘపక్షంగా. అలాగే నిన్న ఈ దినం కూడా అందరూ కూడా మరి వాక్యము పట్ల ఆసక్తి కలిగి చక్కగా వాక్యం విని అందరూ కూడా పరిచర్యలో కూడా చాలా ప్రయాసపడి ప్రభు నామానికి మహిమ తెచ్చిన సంఘం అంతటి కూడా మరోసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని దాసుల కొరకు, వారి పరిచర్య కొరకు, వారి స్థానిక సంఘంలో జరగబోయే కాపరుల సదస్సు కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వారి ప్రయాణం ఉన్నది, ప్రయాణం కొరకు కూడా, వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రేపు మనకి స్థానిక సంఘం లేదా ప్రకారంగా బైబిల్ క్లాస్ ఉంటుంది. అలాగే ఎల్లుండి కృపమ్మ ఆంటీ వాళ్ళ కుమార్తె రమాదేవి వారింటి దగ్గర స్తుతి కూడిక ఉన్నది. అలాగే ఆ తర్వాత గురువారం రాత్రి స్థానిక సంఘంలో హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఆ కార్యక్రమాల కొరకు కూడా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. ముగింపుగా ఈ 2 దినాలు ప్రభు మనతో కలిసి ఉండి మరి మనకి వాక్యం ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేశారు. ఏ ఆటంకాలు లేకుండా ఈ 2 దినాలు మనం ప్రభు సన్నిధిలో ఉండి క్షేమాభివృద్ధి పొందగలిగా మరొకసారి ప్రభువుని స్తుతించి ప్రభువుని కనపరచి మనము ముగింపు చేద్దాం. ఇంటికి వెళదాం. ప్రార్థన చేసి మనం ముగింపు చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ 2 దినాలు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమస్త క్షేమాభివృద్ధి కొరకు స్తుతిస్తున్నాం. మేము ప్రార్థించి ఈ 2 దినాల కొరకు మీ సన్నిధిలో కనిపెట్టిన రీతిగా మీ దాసుని మా మధ్యకు తీసుకుని వచ్చి మరి చక్కని తలంపులు కొరింథీ పత్రికలో మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అకుల ప్రిస్కిల్ల కుటుంబం నాయన ఒక సంఘం ఏర్పడడానికి ఎలాగూ ప్రయాసపడ్డారో అలాగే మాలో ప్రతి కుటుంబం కూడా అలాగ ఉండడానికి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ 2 దినాలు మీ దాసుని మా మధ్యలో వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన సంఘము కూడా మరి 2 దినాలు నీ సన్నిధిలో ఓపికగా కూర్చొని ఆ వాక్యం విని మేలు పొందడానికి సహాయం చేశారు. పరిచర్యలో కూడా నీ బిడ్డలందరూ కూడా ప్రయాసపడ్డారు. వారి యొక్క ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యము మా జీవితాలలో మేము అనుసరించి నడుచుకోవడానికి కూడా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి వాక్యం అందించిన మీ దాసుని కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని రాబోయే దినాలలో ఇంకా బలంగా మీ నామ మహిమ కొరకై ఒక చక్కని పాత్రగా వాడుకుంటారని మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి స్థానిక సంఘములో నెక్స్ట్ మంత్ 9, 10, 11 తేదీల్లో జరగబోయే ఆ కాపరుల మరి సదస్సు కొరకు కూడా కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవెనకరంగా జరిగించండి. మరి రాత్రి ప్రయాణం ఉన్నది. మీ దాసుని యొక్క ప్రయాణం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. తన కుటుంబము బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి ప్రభువా. స్థానిక సంఘము పరిచర్యను కూడా దీవించండి. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి సహోదరుడును ప్రతి సహోదరుని కూడా మీరు నిండారులుగా దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున మా కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిగా ముగించబడింది. సెలవు తీసుకున్నాం.